కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ఉద్యమం పేరిట నెల రోజులుగా సేకరించిన కోటి సంతకాల పత్రాలను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా తరలించారు. ఇక ఈ ర్యాలీని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నెల 18న వైసీపీ సేకరించిన కోటి సంతకాలను గవర్నర్ కు అందజేస్తామని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడు అంటే అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అనుభవం కంటే రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది ఏ ముఖ్యమంత్రిగా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యుని అభ్యసించే అవకాశం రావటం ప్రతి ఒక్క నాయకుడు అలాగే కార్యకర్త నేను తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంతకం కూడా ప్రజాభిప్రాయం, కేవలం ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయం ఒక వైసీపీకో లేకపోతే ఒక పార్టీకో చెందిన అభిప్రాయం కాదు, కేవలం ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయానికి మీరందరూ కూడా గౌరవించి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష మేరకే పాలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఏదైతే ప్రమాణాలు చేసి అవన్నీ కొదిలేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా కథం తొక్కి అందరూ కూడా తమ స్వచ్ఛందంగా ఏ టీడీపీ నాయకుడో జనసేన నాయకుడో వైసీపీ నాయకుడో పెట్టిన సంతకాలు కాదు, ఇవి పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రజల అభిప్రాయం అన్నమాట. ప్రజల ఆరోగ్యం అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మీరు నాడరాయాలనుకుంటున్నారో మీ కూటమి ప్రభుత్వం